విశ్వక్సేన్కి దురదృష్టంలో నుండి పుడుతున్న అదృష్టం అనుకుంటా బాబాయ్. లైలా మూవీకి ఫ్రీ ప్రమోషన్ అవుతుంది, ఒప్పుకుంటా. ఈ సినిమాకి లీక్ అవుతుందని భయం, బెదిరింపులు కూడా వస్తున్నాయి. కానీ ఇప్పుడు ముసలోళ్లకు కూడా లైలా మూవీ గురించి తెలిసిపోయింది. ఆ రేంజ్ లో ఫ్రీ ప్రమోషన్ అయిపోయింది అనుకోండి. ఇంతకు ముందు ఫల్కునుమా దాస్ ని నా సినిమాని నేలే లేపుకుంటా అని ప్రెస్ ముందు నోరు జారి సినిమాతో పాటు మనోడు కూడా వైరల్ అయి హిట్ కొట్టాడు. నెక్స్ట్ లక్ష్మణ్ టేకుబడి పెట్రోల్ సూసైడ్ ప్రాంక్ తో ఫుల్ వైరల్ అయ్యి 333 ఛానల్ వల్ల ఇంకా సినిమాకి ఫుల్ ప్రమోషన్ అయి జనాల్లోకి మంచిగా వెళ్లి అశోకవనంలో అర్జున కళ్యాణం హిట్ కొట్టారు. ఇప్పుడు లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పార్టీ వివాదమై ట్వీటులతో సంపుతున్నారు. కానీ సినిమాకైతే ఒకవైపు మంచి జరుగుతుంది బాబాయ్. కానీ సినిమాని చంపేస్తారని, లీకు చేస్తారని భయం, బెదిరింపులు వస్తున్నాయి. అయితేనేం సినిమాకి ఫ్రీ ప్రమోషన్ అయింది. విశ్వక్సేన్ హిట్ అయితే కొడతాడు. అండ్ రీసెంట్ టైమ్ లో ఏ హీరో కూడా లేడీ గెటప్ వేయలేదు. మనోడి గట్టిగానే ట్రై చేసి ప్లాన్ చేసి మరీ హిట్ కొడుతున్నాడు సినిమా స్టోరీ పరంగా. మరి లైలా మూవీ మరియు వివాదం గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను.